మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా ప్రభు తీర్చాలని, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ టీవీ కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఈ యొక్క కార్యక్రమాలు టీవీలో గనక వీక్షించకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వీక్షించవచ్చు. ఆ సదుపాయం కూడా మీకు ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమోదమైనటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సందర్శించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళేటటువంటి ముందుగా ఒక చిన్న ప్రార్థన నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. ఈ యొక్కనైనా రాత్రికాల సమయమందు నీ బిడ్డలతో మేము మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకే వందనాలు ప్రభువా. నాయన ఫిబ్రవరి నెలంతా కూడా నీ రెక్కల నీడలో భద్రపరిచవునైనా మార్చి 1వ తారీఖున ఈ విధంగా కలుసుకునేటటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ సేవకుని ముఖాంతరంలో నుంచి అయా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని, నీ దాసుని మరుగుపరచమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ అంశాన్ని మీరు బహుశ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. అంశం ఏంటంటే, దుష్టురాలైన స్త్రీకి భయపడ్డ ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరు? ఈ ప్రవక్తని భయపెట్టినటువంటి ఆ దుష్ట స్త్రీ ఎవరు? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ ప్రవక్త సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు. దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి ప్రవక్తగా పాత నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తాడు. దేవుని కొరకు నడుం కట్టుకున్నటువంటి ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. యెహోవా దేవుని కొరకు రోషముతో పనిచేసినటువంటి ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. బయలు దేవత యొక్క బలిపీఠములను పడగొట్టినటువంటి ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. దాదాపు లేదంటే 850 మంది దేవతా ప్రవక్తలను, అలాగే అషేరాదేవి ప్రవక్తలు మొత్తం కలిపి 850 మందిని చంపినటువంటి ప్రవక్తగా మనకి కనిపిస్తాడు. ఆయన పేరే ఏలియా. ఏలియా గొప్ప ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాడు. బిడ్డలారా, ఏలియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఏమండి, ఈ యొక్క ఏలియాను గురించినటువంటి విషయాలు రాజుల మొదటి గ్రంథం బిడ్డలారా 17వ అధ్యాయం నుంచి ప్రారంభించబడుతుంది. అయితే ఈ యొక్క ఏలియా గారి గురించినటువంటి విషయాలు, ఏలియా గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అవండి అనేటటువంటి విషయము పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాయబడలే. కానీ ఈ ఏలియా ఎలాగొచ్చాడో తెలియదండి. అవండి సడన్గా ప్రత్యక్షమైనట్లుగా మాత్రం 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాము. ఒక్కమారు దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మీరు ఒకవేళ గనక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే గనక మీ చేతుల్లో బైబిల్ ఉంటే గనక, ఒకవేళ లేకపోతే తీసుకొచ్చుకోండి. వెళ్ళారా 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతూ ఉన్నా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్సీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, చూసారా, అంతటా గిలాదు కాపురస్తుడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తిప్సీయుడైనటువంటి ఏలియా గారు ఆహాబు దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమండి, ఇతడు దేవుని కొరకు ఎందుకు రోషముతో బ్రతికాడు అని ఆలోచన చేస్తే ఆయనకి తెలుసు, యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్.
ఏమండి, ఆయన దేవుని కొరకు మంట కలిగినటువంటి ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతకాలి, నేను బ్రతకాలి, అనేక మందిని సత్యం వైపునకు నడిపించాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసుకున్నటువంటి ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాడు ఏలియా మహాభక్తుడు. ఏమంటే నేను చెప్పాను కదా, ఈయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటో మనకు తెలియదు. సడన్గా ఆహాబు గారి యొక్క కాలంలో ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఆ టైంలో దేవుడు ఆయన్ని నడిపించాడు అని ఆలోచన చేస్తే బిడ్డలారా, ఒక మాట మీకు చెప్పాలి. ఆహాబు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. అంటే నిజదేవుడు ఎవరో ఆహాబుకి తెలుసు. యెహోవా దేవుడు అంటే ఎవరు, యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటి, యెహోవా ఎవరు ఆహాబుకి తెలుసు. ఏమండి, అయితే ఆహాబు చేసినటువంటి పని ఏంటి అని ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, యెజబెలు అనేటటువంటి ఒక అన్య స్త్రీని వివాహము చేసుకోవటము అతడు చేసినటువంటి భయంకరమైనటువంటి నేరం. యెజబెలు స్త్రీని పెళ్లి చేసుకోవటం ఆయన చేసినటువంటి నేరం ఎందుకు అవుతుందండి? ఈ యెజబెలు ఎవరు అని ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఈమె ఒక అన్యురాలుగా కనబడుతూ ఉంది. సిదోనీయులకు రాజైనటువంటి యత్బదయేలు కుమార్తె ఎవరండి చెప్పండి? ఈ యొక్క యెజబెలు. యెజబెలు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పేడగొట్ట అని అర్థం. ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ మాట. భర్తను తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి స్త్రీ. రెండవది ఏంటో చెప్పనా, నా మాటే పైన ఉండాలి, నా మాటే పైన ఉండాలి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నువ్వు రాజువైతే గాక నువ్వు రాజుగా ఉండొచ్చు గాక, కానీ నేను చెప్పింది నువ్వు చేయాలి. అంటే ఒక పురుష స్వభావము కలిగినటువంటి స్త్రీగా ఈ యొక్క యెజబెలు కనబడుతూ ఉంది. బిడ్డలారా, మీరు గమనించాలి. సర్వసాధారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మీ గృహాల్లో బిడ్డలారా, మీ కుమార్తెకు మీరు వివాహము చేశారు అనుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డకు మీ కుమార్తెకు వివాహం చేశారు. ఏమండి, మీ ఇంటి దగ్గర నుంచి మీ అల్లుడు గారి ఇంటికి మీరు ఆ పాపని పంపించేటటువంటి టైంలో మీరు ఏం చేస్తారండి? సాంప్రదాయ ప్రకారంగా అంటారు కదా, ఏమంటారండి? సారీ అంటారు కదండి. అంటే పాపకు పెట్టేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. ఏమంటే కొంతమంది మంచం అని చెప్పి, బీరువా అని చెప్పి, లేకపోతే ఇంకా ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్గా ఏసీలు కొంటా ఉన్నారు, ఇంకా చూస్తే ఫ్రిడ్జులు కొంటా ఉన్నారు, ఇంకా వాషింగ్ మిషన్స్ కొంటా ఉన్నారు. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క స్తోమతను బట్టి చెప్పండి ఏం కొంటారండి వాళ్ళకండి? పిల్లలకు అవసరమైనటువంటి వస్తువులు కొని, కొత్త సంసారం కదా అని చెప్పి వాళ్ళకి అవసరమైనటువంటి కొని పంపించడం తల్లిదండ్రులు ఆనవాయితీ. మంచిదే. ఏమండి, అలాగా తన యొక్క కుమార్తెను ప్రేమించి అన్ని కొనటం మంచిదే, ఒక తండ్రిగా నీ బాధ్యత. అయితే ఈ యెజబెలు ఆహాబుని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఏమండి ఏం తీసుకొచ్చింది చెప్పనా? ఏమండి 850 మంది పూజారులను తన ఇంటికి తీసుకొచ్చుకుంది. అషారాదేవి ప్రవక్తలు 400 మంది, బయలుదేవత ప్రవక్తలు 450 మంది, 850 మందిని వారి యొక్క తండ్రి ఆస్థానములో నుంచి ఇజ్రాయేలు దేశానికి తీసుకొచ్చింది. నిత్యము బయలుదేవతకు ఆరాధన చేయటం, నిత్యము బయలుదేవతను పూజించటం, నిత్యము ధూప ద్రవ్య నైవేద్యములు అర్పించటం. ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పంటారా? ఈ ఆహాబు తన భార్యను సంతోషపరచడానికంటండి ఈయన స్పెషల్గా ఏం చేశాడని ఆలోచన చేస్తే ఒక బలిపీఠం కట్టించాడట. ఏమండి, లేఖనం చెబుతుంది 16వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 32వ వాక్యం, సోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమునందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. ఒక దేవతా స్తంభమును కూడా అతను నిలిపాడని దేవుని వాక్యం చెబుతుంది 32వ వచనంలో. బిడ్డలారా గమనించాలి. అంటే తన భార్యను సంతోషపరచడానికి ఏం చేయడండి? ఆయన బయలుదేవతకు ఒక బలిపీఠం కట్టాడు. ఇంకా చూస్తే ఒక దేవతా స్తంభాన్ని నిలిపాడు. నిత్యము కూడా అక్కడ ఆరాధనలు జరగటం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు ఒక యూదుడై ఉండి, ఆహాబు దేవుని వాక్యము ఎరిగినటువంటి వాడై ఉండి, గమనించాలి, ఇక్కడ ఒక అన్య స్త్రీని వివాహము చేసుకోవటం ద్వారా, ఒక అన్య స్త్రీని తన యొక్క గృహానికి
ఆహ్వానించటం ద్వారా ఆయన మహాఘోరమైనటువంటి పాతకమును చేశాడు. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, తల్లిదండ్రులారా, మీ గృహాల్లో వివాహము కావలసినటువంటి యవన బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారు. కుమార్తె ప్రభు మీకు ఇచ్చారు, యుక్త వయసులో ఆమె ఉన్నది. కుమారుడు ప్రభు మీకు ఇచ్చారు, యుక్త వయసులో ఆయన ఉన్నాడు. వారికి వివాహము చేయాలని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు అవండి ఏం చేస్తారండి, వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తులకి చెబుతారు, అయ్యా మా ఇంట్లో మాకు అమ్మాయి ఉందండి, వివాహము చేయాలనుకుంటున్నాము, సంబంధాలు ఎవరైనా ఉంటే మంచి సంబంధం చూడండి. ఏమంటాం చెప్పండి, మా పాపండి డిగ్రీ వరకు చదువుకుంది, మా పాపండి బీటెక్ చదివింది, మా పాపండి ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉంది, మా పాపకండి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కాబట్టి మా పాప ఎలాగైతే చదువుకుందో ఆ క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి అబ్బాయిని మీరు చూడండి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి అబ్బాయిని మీరు చూడండి, ఆస్తి ఉన్నటువంటి అబ్బాయిని మీరు చూడండి, అయితే పొలం ఉన్నటువంటి అబ్బాయిని మీరు చూడండి అని చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలు సుఖాన్ని కోరి ఏమండి వారికి సంబంధాలు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిది, నీ పిల్లలు బాగుండాలని కోరుకోవటం మంచిదే. ఓ క్రైస్తవ తండ్రి, ఓ క్రైస్తవ తల్లి, నీ కుమార్తె మందిరానికి వెళ్తుంది కదా, నీ కుమార్తె రక్షణ పొందింది కదా, నీ కుమారుడు రక్షించబడ్డాడు కదా, నీ కుమారుడు బాప్తీసం పొందాడు కదా, నీ కుమార్తెకు కానీ నీ కుమారుడికి కానీ వివాహము చెయ్యాలి అనుకున్నప్పుడు ఏమండి గమనించాలి, నా ఇంటికి వచ్చేటటువంటి కోడలు బాగా చదువుకుని ఉండాలి, బాగా అందంగా ఉండాలి, మంచి కట్నం తీసుకురావాలి, ఆమె మంచి జాబ్ చేయాలి అని ఉన్నావే తప్ప ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ ఇంటికి వచ్చేటటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో ఆమె రక్షణ పొందిందా అని అడుగుతావా? పెళ్లి సంబంధానికి వెళుతున్నటువంటి తల్లిదండ్రులారా, మీ కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు అక్కడ పాపని మీరు చూసారే, ఆ పాప రక్షణ పొందిందా అని అడిగారా? మందిరానికి వెళ్తుందా అని అడిగారా? లేకపోతే మీ కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నటువంటి నా తల్లిదండ్రులారా, ఇల్లరు అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయికి ఇల్లుందా, అబ్బాయికి పొలం ఉందా, అబ్బాయి ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా, ఏమండి లేకపోతే అబ్బాయి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోగలడా? మంచిది అండి, చూడటం మంచిది, నేను కాదని చెప్పను. కానీ అసలు సిస్సులైంది ఏంటి చెప్పనా, ఆ ఇళ్ళు కానీ ఆ పొలాలు కానీ నికరంగా ఉంటాయా చెప్పండి? నికరంగా ఉండవే. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది దేవుని రాజ్యం. ఆ శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనం ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం. వివాహం అంటే మంచిదే, కుటుంబ వ్యవస్థ కలిగి ఉండటం మంచిదే, కానీ మీరు ఇచ్చేటటువంటి పిల్లలు, మన ఇంటికి వచ్చే అమ్మాయి అయినా మనం ఇచ్చేటటువంటి మన యొక్క పిల్ల ఏ ఇంటికి వెళ్తూ ఉన్నా వారు ప్రభువుని నమ్ముకున్న కుటుంబమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటే ఆస్తి ఉంది కదా, మంచి కట్నము తీసుకొస్తుంది కదా అని చెప్పి అన్యురాలిని వివాహం చేసుకోకూడదు. ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తిని మన ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు. దేవుడంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తిని మన ఇంటికి అల్లుడిగా మనము ఆహ్వానించకూడదు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ద్వితోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే దేవుని వాక్యం చెబుతుంది, నీవు వారితో వీయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. చూసారా, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు దేవుడంటే ఎవరో మీకు తెలుసు, దేవుని శక్తి అంటే మీకు తెలుసు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన అటువంటి దేవుణ్ణి మనం కలిగి అన్యులను గనక మన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, వారు ప్రార్థనకు రారు. లేకపోతే విగ్రహారాధన మీ ఇంట్లో జరగటం లేదండి, మీరు విగ్రహారాధన మానివేసి చాలా కాలం అవుతుంది, విగ్రహారాధన జోలికి వెళ్లకుండా ఏమండి మందిరానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు మీవి, రక్షణ పొందిన కుటుంబం మీది. కానీ మీ కుమారునికి వివాహం చేసినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె విగ్రహారాధికురాలు. ఆమె ఏం చెప్పనా, ఇంట్లో మరలా మీరు తీసేసినటువంటి అవన్నీ తీసుకొచ్చుకుని చెప్పండి మరలా ఇంట్లో ప్రారంభిస్తే ఏమవుతుంది చెప్పనా, అది ఒక భయంకరమైనటువంటి నరకం. దేవుని వాక్యం అందుకే చెప్పింది. ఏం చెప్పిందండి, వారితో నువ్వు వీయమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు,
అలాగే నీ కుమార్తెకు ఆ కుమారుని తీసుకోకూడదని దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా చెబుతూ ఉంటే, మరి నీవు ఈ వాక్యాన్ని ఎరిగి ఉన్నావా నా తల్లి? ఈ వాక్యం నీకు తెలుసా? దేవుని వాక్యం ఏం చెబుతుందో నీకు తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి ధనం కొరకు మనం గనక ముందుకెళ్తే గనక నువ్వు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టిన వ్యక్తివి. నీకు వాక్యం తెలీదు. వాక్యాన్ని ముందు నేర్చుకోవాలి. చర్చికి వెళ్తే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? వాక్యపు క్రియలు మన జీవితంలో ఉండక్కర్లా? వాక్యాన్ని అనుసరించి మనం జీవించక్కర్లా? దేవుడిని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి దేవుని యొక్క మాట. ఆదికాండము 6వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదవగలిగితే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చినటువంటి వారిని స్త్రీలను వివాహం చేసుకునిరి. మనసుకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకోవటం. ఇంకా వారు మారు మనసు పొందారా, లేకపోతే మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, తమ యొక్క జీవితాలు ఎలాగున్నాయి. ఇది అవసరంలా చాలామంది నచ్చితే సరిపోద్ది. అవి మాకు నచ్చిందండి పెళ్లి చేసేసేయండి. ఈ మధ్యకాలంలో చాలామంది అలాగే తయారయ్యారు. యవనస్తులు కొంతమంది వాళ్ళకి నచ్చితే సరిపోద్ది. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, వివాహం చేయండి. తప్పు తమ్ముడు. నీ మనసుకు నచ్చింది కాదని చెప్పి ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోవటం దేవుని యొక్క వాక్య నియమం కాదు. నీకు వివాహ వయసు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఎవరిని మీరు నిర్ణయించారు? ఒక మంచి భార్యను నాకు దయచేయండి, భక్తి కలిగినటువంటి భార్యను నాకు దయచేయండి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యవన చెల్లి, నీకు వివాహ వయసు వచ్చింది, ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఒక మంచి యవనస్తుని, భక్తి కలిగిన యవనస్తుని నాకు దయచేయి నాయన. నువ్వు ప్రార్థన చేయాలి. ఏమండి, అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆలస్యమైన ఒక మంచి భర్తను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న బిడ్డలారా, మీలో ఒకవేళ వివాహం మరి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన తమ్ముళ్ళు, యవన చెల్లెలు గనక మీరు ఈ వర్తమానాన్ని వీక్షిస్తే, దేవుడు మీకు తగిన వధువులను ఆయన అనుగ్రహించునుగాక. త్వరితగతుల్లోనే మీకు వివాహాలు దేవుడు చక్కగా ఆయన జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయము 6-7 వాక్యాలు చూస్తే, పెరిజ్జీయులు, హిబీయులు, యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. దేవుని పిల్లలు ఎందుకు ఏమండి అన్యులను వివాహం చేసుకోకూడదని దేవుని వాక్యం చెబుతుందంటే, లేఖనంలో మనం చూస్తున్నప్పుడు వారంటండి మీ హృదయములను వారి దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారిని వివాహం చేసుకోకూడదు. మీ హృదయములను వారి దేవతల తట్టు తిప్పుతారు. కిందకన్నా మీరు చదువుకోండి 7వ అధ్యాయం ద్వితోపదేశకాండంలో. కాబట్టి మీరు వివాహం చేసుకోకూడదు అని బైబిల్ చెబుతుంది. ఏమండి, కొన్ని పర్యాయాలు ఏమంటారంటే కొంతమంది, ఏమండి మారకపోయినా పర్వాలేదండి, పెళ్ళైన తర్వాత మేము మార్చుకుంటామంటారు కొంతమంది. పెళ్ళైన తర్వాత మేము మార్చుకుంటామండి. అలాగే దేవుని వాక్యం ఏమని చెప్పిందా పోనీ చెప్పండి. దేవుని వాక్యం చెబితే మనం చెయ్యాలి. పెళ్ళైన తర్వాత మేము మార్చుకుంటాము అంటే ఒక మాట చెప్పనా, నువ్వు మార్చుకోవటం కాదు, నువ్వు మారిపోతావు. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే నీ ఇంట్లో కలహాలకి, నీ ఇంట్లో సమస్యలకి, లేకపోతే నీ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి దేవుడు సాతానుగాడు వేసినటువంటి ఆ ఉచ్చది. నేను మార్చేసుకుంటానండి. చాలామందిని చూస్తున్నాం మేము. వారు మారడం కాదు, వీళ్ళు మారిపోతున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, వారితో నువ్వు వీము పొందకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా చాలా లోతైనటువంటి మాట పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన చెబుతున్నారు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా జనులయ్యుందురు. కావున
మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత లోతైన అద్భుతమైనటువంటి మాట విశ్వాసులకి చెప్పబడింది చూడండి. మన దేవుని వాక్య ప్రకారంగా జీవించేటటువంటి వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతూ ఉన్నాడు. అహాబు ఏం చేశాడు? దేవుని వాక్య నియమాన్ని పక్కన పెట్టి ఒక అన్యురాలిని వివాహం చేసుకోవటం ద్వారా, ఒక విగ్రహారాధికురాలిని వివాహం చేసుకోవటం ద్వారా మొత్తం ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఏమైపోయింది చెప్పమంటారు దేవుని బిడ్డలారా? నిజ దేవుడు ఎవరో తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క నిజ దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వారుగా వారు మారిపోయారు. దానికి గల కారణం ఎవరో చెప్పనా? చెప్పండి. అహాబు చేసినటువంటి తప్పు. ఏం చేశాడు? యెజెబెలు స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఈ యెజెబెలు ఏం చేసింది? మొత్తం ఆ దేశమంతా కూడా ఏం చేసిందంటే బయలు దేవతను ఆరాధించాలి, నా దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవతను ఆరాధించాలి అని చెప్పి ఆమె అందరినీ కూడా భయపెట్టడం ప్రారంభించింది. ఇంకా గొప్ప విషయం చూస్తే దేవుని వాక్యలు మనం చూస్తున్నప్పుడు యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను ఏం చేసింది చెప్పండి? ఆమె చంపించింది. ఈ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 2వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆహాబును దర్శించి క్షేమము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈమె ఏం చేసిందని ఆలోచన చేస్తే యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను చంపించినట్లుగా 4వ వాక్యంలో యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, అంటే యెహోవా దేవుని ప్రవక్తలను ఏం చేసిందండి? ఈమె నిర్మూలము చేసింది. అటువంటి ఒక భయంకరురాలు, అటువంటి ఒక దుష్ట మనసు కలిగినటువంటి ఈ స్త్రీ అహాబుకి భార్యగా మారింది. అహాబు చేసినటువంటి పొరపాటు అంటాను నా ప్రియ దేవుని బిడ్డల, చేతులు జోడించి యవన తమ్ముడు, యవన చెల్లి, ఈ పొరపాటు చేయొద్దు. ఈ పొరపాటు చేస్తే నువ్వు అనుకోవచ్చు డబ్బు ఉంటే కనుక బాగుంటుంది కదా, డబ్బు ఉంటే అన్నీ కూడా మాకు కలుగుతాయి కదా అని మీరు అనుకుని ఒకవేళ డబ్బుకి దాసోహమయ్యి మన ఇళ్లల్లోకి డబ్బులు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకుంటే కనుక నరకప్రాయముగా నీ జీవితం ఉంటుంది. ఆత్మీయ జీవితం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు. నిజ దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపు నువ్వు వెళ్ళిపోతావు. దయచేసి గమనించండి. ఈ యొక్క వర్తమానం వీక్షిస్తున్నటువంటి ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు వివాహము చేసేటటువంటి సమయం కాస్త ఆలోచన చేయండి, ప్రార్థించండి. మీ బిడ్డలకు దేవుడు చక్కని వివాహాలు ఆయన జరిగిస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అహాబు చేసినటువంటి ఈ పనిని బట్టి ఇజ్రాయేలు దేశములో నిజదేవుడి యొక్క ఆరాధన పక్కకెళ్ళిపోయింది. నిజదేవుణ్ణి ప్రజలు మర్చిపోయారు. నిజదేవుణ్ణి గణపరచడం ప్రజలు మర్చిపోయారు. ఎక్కువగా బయలును ఆరాధించటం ప్రారంభించారు. ఆ టైములో దేవుడు ఏలియాని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమంటే మనకి తెలియదు, కానీ దేవుడు పంపించాడు. పంపించిన వెంటనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో చెప్పమంటారా? ఏమి చెప్పాడండి? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము దేవుని బిడ్డ మొదటి వచనంలో ఉన్న మాట ఏంటి అంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. మీరు ఎవరిని మర్చిపోయారు? ఇజ్రాయేల్ దేవుడిగా ఉన్నటువంటి యెహోవాని మీరు మర్చిపోయారు. ఆ దేవుడైనటువంటి యెహోవా జీవము తోడు. ఏమండి, ఇంతవరకు ఈ బయలుదేవతను పూజించమని చెప్పి యెజెబెలు అందరినీ బలవంతం చేస్తూ ఉంటే నిజ దేవుణ్ణి మర్చిపోయారు ప్రజలందరూ కూడా. ఆ దేవుణ్ణి వచ్చిన వెంటనే ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. యెహోవా ఎవరండి? జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిర్జీవుడు కాదు, ఆయన మాట్లాడిన వాడు కాదు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన సర్వాంతర్యామి. యెహోవా దేవుడు సర్వాంతర్యామి. యెహోవా దేవుడు సృష్టికర్త అనేటువంటి దేవుడైన అటువంటి దేవుడి యొక్క నామాన్ని ఈయన గొప్ప చేస్తూ ఉన్నాడు. అంతకుముందు అనుకుంటున్నాను నేను, యెజెబెలు ఏం చెప్పుంటో చెప్పమంటారా? ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు ఎంతవరకు యెహోవాని మీరు ఆరాధిస్తే ఉండొచ్చుగాక, కానీ ఇక నుంచి మీరు బయలుదేవతను ఆరాధించాలి. ఆ దేవుడు లేడు.
బయలుదేవుడే దేవుడు. కాబట్టి ఆ దినాల్లో జరుగుంటాయి కార్యాలు, మీ పూర్వీకుల కాలంలో జరుగుంటాయి కార్యాలు. ఆ దేవుడు అప్పుడున్నాడు ఇప్పుడు లేడు అని చెప్పి ఏం చేసి ప్రజలను తప్పుదావ పట్టించింది. కాబట్టి ప్రజలందరూ కూడా బయలును ఆరాధించడం ప్రారంభించారు. కానీ ఏలియా వచ్చి చెప్పండి బిడ్డలారంటే ఆయన చెప్పిన మాట ఏంటి చెప్పన, యెహోవా జీవము తోడు, యెహోవా జీవము కలిగినటువంటి దేవుడని దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురము చేయటం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుడు ఎవరో చెప్పన, జీవము కలిగినటువంటి దేవుడు. ఈ ఏలియా దేవుని కొరకు రోషముతో పనిచేసినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానంలో నేను కొన్ని మాటలు మీకు చెప్పాను. అదేంటని ఆలోచన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు వివాహపు వయసు వచ్చినప్పుడు ముందు ప్రార్థించండి. ప్రభువా, నా కుమార్తెకి వివాహం చేయాలి, నా కుమారుడికి వివాహం చేయాలి. మీరు ఎక్కడ సిద్ధపరిచారో అయ్యా మీరు మాకు నాయన దానిని అయ్యా మీరు మాకు తెలియపరచండి, మీరు అనుగ్రహించండి అని మీరు ఏం చేయాలి చెప్పిన ప్రార్థన చేయాలి. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఎక్కడుండి చెప్పండి, ఆయన కనాను దేశంలో కాపురం ఉన్నాడు. ఏమండి, అక్కడ చాలామంది ఉన్నారు లేదా, యవన కన్యకులు ఉన్నారు కదా. కానీ ఏం చెప్పాడండి ఎలియాజరుకి, ఇక్కడ ఉన్న యావత్ని కూడా నా కుమారుడికి వివాహం చేయడానికి వీల్లేదు. చెప్పు ఏం చేయాలి అంటే, ఇదిగో నా యొక్క బంధువులు ఉన్నారయ్యా, ఆ పద్దనరాముకి వెళ్ళి అక్కడి నుంచి ఒక యవన బిడ్డని తీసుకురా అని చెప్పాడు. చూసారా, రెబకాను తీసుకొచ్చాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బహు జాగ్రత్త. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు మీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచాలని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇన్ని కుటుంబాలు దేవుని బిడ్డలారా ఏమవుతున్నాయంటే నాశనం అవుతూ ఉన్నాయి. వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీ కుటుంబాల్లో సమాధానం ఉండదు. భక్తి జీవితంలో సల్లారిపోతున్నారు, మందిరాలకి రాలేకపోతున్నారు. కాబట్టి దయచేసి చేతులు జోడించి మీకు మనవి, ఆహాబు చేసిన పొరపాటు. అలాగే సొలొమోను గారు కూడా మనం చూస్తూ ఉంటాం, మంచి జ్ఞానవంతుడిగా ఉండేవాడు. అబ్బా ఆయన గురించి మహాజ్ఞాని అని చెప్పి బైబిల్ చెబుతుంది. కానీ ఆయన కూడా ఏమైపోయాడు చెప్పండి అంటే, అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే సొలొమోను సహితము చివరి దినాలు ఏమైపోయాడు చెప్పమంటారండి, బయలుదేవతను ఆరాధించటం విగ్రహారాధన చేశాడు. ఆ విధంగా మీ కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. దయచేసి గమనించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ, దేవుని బిడ్డ మీ పిల్లలకు వివాహ విషయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. వారు క్షేమంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయమందునైనా ఈ వాక్య వర్తమానాన్ని ఆలకించినటువంటి నా ప్రియ సహోదరులను ప్రియ తల్లిదండ్రులను మీకు అప్పగిస్తూ ఉన్నా. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షించారో, వారి గృహాల్లో ఎవరైతేనైనా యవన బిడ్డలు ఉన్నారో, వారికి వివాహాలు కాలేదు ఇంకా, అయ్యా వారి జీవితాల్లో మీరు దాచి ఉంచిన మేలుతో తృప్తిపరచును ఆయన. వివాహపు వయసు దాటిపోతుందని బాధపడుతున్నటువంటి ఒకవేళ చెల్లెలు ఉంటే గనక త్వరితగతిలోనే వారికి వివాహములు జరుగునుగాక. ఈ వస్త్రములోని ఒక బలమైనటువంటి కార్యము మీరు జరిగించుదురుగాక. వందనాలు తండ్రి. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈ రోజు నుంచినైనా పరీక్షలు రాస్తున్నటువంటి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగే 3వ తారీఖు నుంచి నేను సెకండ్ ఇంటర్నైనా పరీక్షలు రాయబోయే బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే విద్యార్థులైనా చదువుకున్నారో వారందరికీ తోడై ఉండండి. సమయోచితమైన జ్ఞానము దయచేయండి. మరి నాయన వారి జీవితాల్లో సంతోషము సమాధానము దయచేసి నాయన ఘనమైన విజయాన్ని వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ప్రభా, ఆ కుటుంబాన్ని దీవించండి. వారి సతిమణి గారు వారి పిల్లలను దీవించినైనా, వారి చదువులను దీవించండి. అలాగే నేను బిడ్డల యొక్క చేతువృత్తులను దీవించండి. అలాగే నైనా వారి యొక్క వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి. నాయన సమస్తమును కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.